ఓ న్యాయమూర్తి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు దొరికిన ఘటన శుక్రవారం రాజ్యసభను కుదిపేసింది. రాజ్యసభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ జైరాం రమేష్ ఈ ప్రశ్నను లేవనెత్తారు. ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు దొరికాయంటూ సంచలన ఆరోపణలు చేశారు జైరాం రమేష్. ఓ న్యాయమూర్తి ఇంట్లోనే ఇన్ని కట్టల డబ్బులు గుట్టలుగా ఉండడం దేనికి సంకేతం అని ప్రశ్నించిన జైరాం రమేష్ దీనిపై పార్లమెంటు స్థాయిలో ఎంక్వైరీ చేయించాలని చైర్మన్ ధన్కర్ను కోరారు. This morning we have read about a shocking case of huge amounts of cash unearthed at the residence of a judge of the Delhi High Court. Earlier, 50 members of parliament have submitted a notice to you regarding certain remarks that were made by a judge of the Allahabad High Court. You yourself have repeatedly called into question the urgency for judicial accountability. You have in fact directed the leader of the house on this issue. So I request that you please make some observations on this and give necessary directions to the government to come up with a proposal for increasing judicial accountability. జస్టిస్ యశ్వంత్ వర్మ ఘటనను రాజ్యసభ చైర్మన్ ధన్కర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. తక్షణమే కొలీజియం ఏర్పాటు చేసిన సంజీవ్ ఖన్నా జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడంతో పాటు ఆయనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని నిర్ణయించారు. అసలు ఏం జరిగిందంటే కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. జస్టిస్ వర్మ ఊళ్ళో లేకపోవడంతో ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళు కంగారు పడి ఫైర్ ఇంజన్కు ఫోన్ చేశారు. మంటలను ఆర్పే సమయంలో ఓ గదిలో భారీగా కరెన్సీ కట్టలు ఉండడాన్ని గమనించిన ఫైర్ సిబ్బంది ఆ తర్వాత ఆ విషయాన్ని బయటకు లీక్ చేశారు. అక్టోబర్ 2021లో అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు జస్టిస్ యశ్వంత్ వర్మ. న్యాయ వ్యవస్థకు కళంకం తెచ్చే ఈ ఘటనను చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలని చూస్తున్న సుప్రీంకోర్టు 1999లో ఏర్పాటైన అంతర్గత విచారణ విభాగం ఎదుట ఎంక్వైరీకి హాజరు కావాలని జస్టిస్ యశ్వంత్ వర్మకు సూచించనుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఆయనపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ఓ ప్యానెల్ ఏర్పాటు చేయాలని సీజేఐ సంజీవ్ ఖన్నా భావిస్తున్నారు.